ఈ దేశం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె మోడీ వైపు చూపిస్తూ దండం పెడుతూ చూపిస్తూ నేను ఇంకా ఈ దేశంలో ఉండాలనుకుంటున్నా అన్నదంటేనే మోడీ కాకుండా రాహుల్ గాంధీ పేరు చెప్తే తనని ఈ దేశంలో ఉండనివ్వరని బతకనివ్వరని సోషల్ మీడియాలో ట్రోలింగులు వ్యక్తిత్వ హననాలు చివరికి హత్యల దాకా వెళ్తుంది అనే చెప్పగానే చెప్పింది ఆమె. ఈ పరిస్థితి ఈ దేశంలో ఉంది అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత ఎమర్జెన్సీ టైంలో ఒక సంవత్సరం కొంత ఇలాంటి పరిస్థితి ఉందేమో, కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉందో లేదో మనకు తెలియదు. చెప్పుకోవడం చదవడమే తప్ప తెలియదు. కానీ కళ్ళతో చూస్తున్నాం 2014 తర్వాత మన కళ్ళ ముందు కనబడుతుంది ఎంత భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయో. భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీని దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ను విమర్శించడం అంటే, వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ప్రతి ఒక్కరి మనసులో ఉందంటేనే, భయపడుతూ ఈ దేశ ప్రజలు బతుకుతున్నారంటేనే, ఏ మాత్రం స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా బానిసల్లాగా బతికే పరిస్థితి వచ్చిందంటేనే, తమ మనసులో ఉన్న భావాలను బయటికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఈ దేశ ప్రజలు ఉన్నారంటేనే ఇక్కడ నిరంకుశత్వం రాజ్యం వెళ్తుంది, ఫాసిజం రాజ్యం వెళ్తుంది. ఫాసిస్ట్ హిట్లర్ జర్మనీ వెళ్ళి సర్వనాశనం చేశాడో ఆ విధంగా భారతదేశాన్ని ఫాసిజం వెళ్తుంది. మోడీ అమిత్ షా జంట, గుజరాత్ జంట ఫాసిస్టులుగా మారి కార్పొరేట్ల కోసం చేస్తున్న పనులు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేయడం, ట్రోలింగులు చేయడం, వాళ్ళ గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఉన్న గ్యాంగ్, కొన్ని లక్షల మంది గ్యాంగు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషిస్తున్న గ్యాంగ్ దాడులు చేస్తుంది. సోషల్ మీడియాలో దాడులు అయితే విచ్చలవిడిగా అవుతున్నాయి. ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. యుఎన్ఓకి అనుబంధమైన ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఏఐ డెవలప్ అయిన తర్వాత అత్యంత ఎక్కువగా భారతదేశంలోనే మైనార్టీలను అపఖ్యాతి చేయడం కోసం, మైనార్టీల మీద హిందువులను రెచ్చగొట్టడం కోసం ఏఐను చేస్తున్న వీడియోలు అత్యంత ఎక్కువగా భారతదేశంలోనే జరుగుతుంది. హేటును రెచ్చగొట్టే చర్యలు భారతదేశంలో జరుగుతున్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ జరగటం లేదు అనేది ఆ రిపోర్ట్ సారాంశం. ఏఐను ఉపయోగించుకొని మైనార్టీల మీద దాడులు చేయడం.